హాయ్ గైస్. సో, ఈరోజు నెక్స్ట్ టాపిక్. సో, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము, హౌ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్. సో, ఈ వీడియోలో మనం హౌ టు ఫైండ్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ నార్మల్ ఫార్మ్, లేకపోతే ఈ నార్మల్ ఫార్మ్ని ఫస్ట్ కెనానికల్ ఫార్మ్ అని కూడా అంటారనమాట. సో, ఏంటంటే వాడు ఒక మ్యాట్రిక్స్ ఏ ఇస్తాడు, మనం ఎక్లాన్ ఫార్మ్లో ఏం చేస్తాము, ఓన్లీ రో ఆపరేషన్స్ వాడి మనము ఈ కింద ఏవైతే కింద ఉంటాయో ఈ వాల్యూ 0 చేసేసి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ మనం ఈక్వల్ టు ర్యాంక్ చెప్తాం. ఈ నార్మల్ ఫార్మ్ లేకపోతే ఫస్ట్ కెనానికల్ ఫార్మ్లో ఏం చేస్తామంటే, మనం 2 రో ఆపరేషన్స్ వాడతాము, అలానే కాలమ్ ఆపరేషన్స్ కూడా వాడతాము. 2 ఆపరేషన్స్ వాడి వి విల్ కన్వర్ట్ దిస్ మ్యాట్రిక్స్ ఇంటూ దిస్ ఫార్మ్ అనమాట. ఐఆర్ లేకపోతే ఐఆర్ కామా 0 లేకపోతే ఐఆర్ 0 0 0 వేర్ ఐ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ ఆర్ విల్ బి ద ర్యాంక్ అనమాట. సో, చూద్దాం. చెప్తే మీకు అర్థమవుతుంది. సో, లెట్స్ సే మన దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంది. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 1 0 అంత -2 4 3 0 1 0 2 -8. సో, ఇది మన మ్యాట్రిక్స్ అనమాట. అండ్ హీస్ టెల్లింగ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ ద నార్మల్ ఫార్మ్. సో, ఏం చేస్తాం మనము, ఫస్ట్ అయితే మనము రో ఆపరేషన్స్ వాడి ఈ -2 ఈ 1 ఇంకా ఈ 0 ఎలాగ 0 అని, సో నో ప్రాబ్లం. సో, వీటిని 0 చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్ స్టెప్లో. సో, ఎలా చేస్తాము, R2 ఇంప్లైస్ R2 ప్లస్ 2R1 అండ్ డైరెక్ట్గా R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. సో, ఇది. సో, ఫస్ట్ అయితే రిమైన్ సేమ్, దాని మీద ఏం అప్లై చేయలేదు మనము. అండ్ సెకండ్ రో మీద ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత ఇది ఫస్ట్ అయితే 0 అయిపోయింది. దాని తర్వాత R2 ప్లస్ 2R1 4 ప్లస్ 4 మనకి 8 అవుతుంది. దాని తర్వాత ఇది 5 అవుతుంది, ఇది కూడా 0 ఉండిపోతుంది. దాని తర్వాత జస్ట్ డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే 0 -2 2 - 1 1 అండ్ 8 -8 ఆఫ్ -0 -8 ఉంటుంది. అది ఏం చేస్తాము, ఈ -2ని 0 చేయాలి ఇక్కడ. సో, డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే ఈ R2 వాడుకొని చేయవచ్చు. సో, R3 ఇంప్లైస్ 4 టైమ్స్ ఆఫ్ R3. సో, ఇది R3. సో, -8 అవుతుంది. సో, 2 యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది. సో, ప్లస్ R2 అనమాట. ఓకే. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, అండ్ ఫస్ట్ రో వాడుకోవచ్చు కదా అంటే, ఫస్ట్ రో వాడుకున్నప్పుడు నీకు ఈ 0 అనేది నీకు కోల్పోతావు. ఇక్కడ 0 అనేది పోతుంది మనకి. ఇక 1తో వాడడం 1 సంథింగ్ ఏదో వాల్యూ వచ్చేస్తుంది. అందుకు మనము ఓన్లీ సెకండ్ రో ఇంకా థర్డ్ రో వాడుకొని చేస్తాం అనమాట ఇక్కడ. సో, ఫస్ట్ ఇంకా సెకండ్ రో అయితే కామన్ సేమ్ ఉంటాయి, ఏం మారవు, ఎందుకంటే ఆపరేషన్స్ ఏం లేవు కాబట్టి. అలా దిస్ విల్ బికమ్ 0, దిస్ విల్ బి 0 అండ్ ఇది 9 అవుతుంది. ఎందుకంటే చూడు 4 టైమ్స్ 5 ఎంత, సారీ 4 టైమ్స్ 1 ఎంత, 4 ప్లస్ 5 9. దాని తర్వాత సేమ్ ఇది -32 అవుతుంది, ఎందుకంటే 4 టైమ్స్ 8 ఈజ్ 32. ఇప్పుడు మనది ఏంటంటే వి కాంట్ మేక్ ఎనీథింగ్ ఎల్స్ 0 9 కానీ లేకపోతే -32 కానీ 0 చేయలేము. సో, ఇప్పుడు మనది ఏంటంటే గోల్, ఇప్పుడు విల్ యూజ్ కాలమ్ ఆపరేషన్స్ టు మేక్ ఏవైతే పైన ఉన్నాయో ఈ ఎలిమెంట్ 0 చేయడానికి ట్రై చేస్తాం అనమాట. యూజింగ్ ఆబ్వియస్గా దీస్ 2 రోస్ వాడుకొని కాలమ్ చేస్తాం. అంటే ఇప్పుడు కాలమ్ వాడుకొని కాలమ్స్ని మనం 0 చేయాలన్నమాట. సో, లెట్స్ సీ. ఇప్పుడు ఈ 2 0 ఎలా అవుతుందంటే డైరెక్ట్గా C2 ఇంప్లైస్ C2 మైనస్ 2C1 అండ్ ఈ 1 ఎట్లా అవుతుంది, డైరెక్ట్గా C3 ఇంప్లైస్ C3 మైనస్ C1. ఓకే. సో, నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే ఇది 1 0 0 ఫస్ట్ కాలం రాసేద్దాం, 0 0 ఉంటుంది, ఇది 0 అయిపోతుంది. అండ్ దిస్ విల్ నాట్ చేంజ్, దిస్ 8 and 0, ఇది కూడా చేంజ్ అవ్వదు, ఎందుకంటే 2 zeros ఉన్నాయి కాబట్టి ఇది కూడా చేంజ్ అవ్వదు. అండ్ మనం కాలం 4కి ఎలాంటి ఆపరేషన్ అప్లై చేయలేదు. దాని తర్వాత ఈ 5ని మనం 0 చేయాలి. ఎట్లా 0 చేస్తాం, యూజింగ్ దిస్ సెకండ్ కాలం. సో, C3 ఇంప్లైస్ దట్ 8 టైమ్స్ C3 మైనస్ 5 టైమ్స్ C2. ఓకే. మనకి ఏమవుతుంది, ఇది ఫస్ట్ కాలం విల్ రిమైన్ సేమ్, సెకండ్ కూడా సేమ్ ఉంటుంది, ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, అండ్ దిస్ విల్ రిమైన్ 9 అండ్ 0 0 -32. సో, ఈ ఫస్ట్ బిఫోర్ మేకింగ్ దిస్ -32 ఈక్వల్ టు 0 మనం ఏం చేద్దామంటే C2 ఇంప్లైస్ 1/8 ఇంటూ C2. సో, ఈ 8ని ఈ 9ని 32 నేను 1 చేసుకుంటున్నాను అనమాట. సో, C3 ఇంప్లైస్ 1/9 C3
అండ్ C4 implies -1/32 into C4. సో మనకి ఈ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతుందంటే కాలమ్స్ ఫస్ట్ కాలమ్స్ ఏముంటుంది, సో దిస్ విల్ బి 1 0 1 0 అండ్ దిస్ ఇస్ 0 0 1, ఇది కూడా 0 0 1 అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, C4 implies C4 minus C3. సో ఈ 1 కూడా మనకి 0 అయిపోతుంది అనమాట. సో 1 0 0 0 1 0 0 0 1 0 0 0. సో మనం కాలమ్ ఆపరేషన్ ఇంకా రో ఆపరేషన్స్ వాడి ఏం చేసామంటే ఈ మ్యాట్రిక్స్, సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ I3 in 0 అనమాట. సో మనం పైన మాట్లాడుకున్నట్టు మనకి 3 ఫామ్స్ అని మొత్తం, ఒకటి డైరెక్ట్గా I3 IR, ఇంకోటి IR పక్కన 0, ఇంకోటి IR 0 0 0. సో ఈ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెకండ్ ఫామ్లో వచ్చిందనమాట. రైజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇక మనకి R = 3 వచ్చింది ఇక్కడ. సో మనకి ఏమవుతుంది, ఇక ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. R = 3, therefore rank of R = 3, therefore rank of matrix = 3. మన నార్మల్గా ఒకవేళ if we were using only first echelon form, I mean to say normal form, ఏం చేస్తాం ఇక్కడ ఆపేసి, since any other elements can't be make into zeros and since there are 3 non-zero rows here, rank of A = 3 అని చెప్పేస్తాం if it was a echelon form. కానీ ఇది echelon form కాదు, దిస్ ఇస్ ద నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్ అంటే ఇవే అనమాట. ఈ 3 ఏవైతే మ్యాట్రిసెస్ ఉన్నాయో IR 0 IR 0 0, వీటిని మనము నార్మల్ ఫామ్ అంటాము. సో ఈ నార్మల్ ఫామ్కి మనం రెడ్యూస్ చేసి అండ్ R అనేది నీకు ర్యాంక్ అనమాట. సో అదే మనం కనుక్కునేది ఇక్కడ. సో వీఆర్ రెడ్యూసింగ్ ఎ మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ ఫామ్ అండ్ ఫైండింగ్ అవుట్ ద ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సో దిస్ ఈస్ కాల్డ్ as ఫైండింగ్ ర్యాంక్ ఆఫ్ యూజింగ్ నార్మల్ ఫామ్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫస్ట్ కెనానికల్ ఫామ్ అనమాట. సో ఎక్లాన్ ఫామ్ అయితే ఓన్లీ రో ఆపరేషన్స్ అప్లై చేసేసి డైరెక్ట్గా ర్యాంక్ అనేసుకుంటూ, నార్మల్ ఫామ్ అయితే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ ఫామ్. దాంట్లో మనం రో ఆపరేషన్స్ వాడతాం ఫస్ట్, దాంట్లో అన్ని కాలమ్ ఆపరేషన్స్ వాడి ఈ నార్మల్ ఫామ్కి రెడ్యూస్ చేసిన తర్వాత మనకి ఏదైతే R ఉంటుందో అదే మనకి ర్యాంక్ అనమాట. సో ఇది మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ A, ఇంకో ఇది కూడా ఒక 3 rows 4 columns మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో మనకి 0 4 2 1 0 1, దాని తర్వాత 2 2 3, దాని తర్వాత -2 6 1. సో ఇది ఇచ్చే మ్యాట్రిక్స్ మనకి యూ హ్యావ్ టు ఫైండ్ ద ర్యాంక్ యూజింగ్ ద నార్మల్ ఫామ్. సో ఏం చేద్దామంటే మనకి ఇక్కడ 1 కావాలి కాబట్టి ఈ C2 ఇంకా C1 మనం షిఫ్ట్ చేసేద్దాం. C2 ఇంకా C1 ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది, విచ్ విల్ మేక్ అవర్ క్యాలిక్యులేషన్ 0 అంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. సో 2 2 3 -2 6 1. సో ఇప్పుడు మనము లెట్స్ మేక్ ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 ఈ 2 మనం ఇది అలాగే 0 ఉంది కాబట్టి ఈ 2 zeros ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే, సో R3 implies R3 - R1, డైరెక్ట్గా మైనస్ చేస్తే 1 అనేది 0 అయిపోతుంది. సో 1 0 2 -2 0 4 2 6. సో దిస్ విల్ బి 0 and 2 - 0 is 2, 3 - 2 is 1 and 1 - of -2 is 3. దాని తర్వాత ఇప్పుడు 2 0 చేయాలి. సో హౌ విల్ మేక్ R3 implies 2 times of R3 minus R. సో 2 2s are 4, 4 - 4 is 0 అయిపోతుంది కాబట్టి అప్పుడు ఆపరేషన్. సో 1 0 2 -2 0 4 2 6, అంత ఇది 0 అయిపోతే ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 times of R3 ఎంత ఇది, సో 2 - 2 0, అలాగే 6 - 6 = 0 అయిపోద్ది. ఇప్పుడు 4 కింద 4 0 అయిపోయి, సో నార్మల్గా అయితే మనకి ఇఫ్ యూఆర్ యూజింగ్ ఓన్లీ ఎక్లాన్ ఫామ్ ఇక్కడ ఆపేస్తాం మనము. బట్ ఇది నార్మల్ ఫామ్ కాబట్టి వీ హ్యావ్ టు అప్లై రో ఆపరేషన్స్ అండ్ ఈ -2ని 2ని ఏవైతే పాసిబుల్ ఉన్నాయో అవన్నీ 0 0 ట్రై చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది 2 అయితే ఉంది 2ని 0 చేస్తా. సో కాలమ్ 3 implies కాలమ్ 3 -2 times of కాలమ్ 1. ఓకే, సో కాలమ్ 1 సేమ్ ఉంటుంది, కాలమ్ 2 కూడా మారదు, 0 4 0. ఇప్పుడు ఇది 0 అయిపోయింది, 2 అలాగే ఉంటుంది, ఇది 0 అలాగే ఉంటుంది
అండ్ -2 6 0. సో ఇప్పుడు -2 ఈ 2ని 0 చేద్దాం. ఈ 2 అయితే మనకి రో కాలమ్ 3లో 2 ఉందో దాన్ని కూడా 0 చేసేద్దాం. 0 అయిపోతుంది. కాలమ్ 3 ఇంప్లైస్ 2 టైమ్స్ ఆఫ్ కాలమ్ 3 మైనస్ కాలమ్ 2. సో ఇవన్నీ రోస్ మీకు కాలమ్స్ అన్ని సేమ్ ఉంటాయి. 1 0 0 0 4 0. ఇప్పుడు 3 0 అయిపోయాయి. ఆ తర్వాత -2 6 0. ఆ తర్వాత ఇప్పుడు C4 ఇంప్లైస్ దట్ C4 ప్లస్ 2 C1, ఎందుకంటే -2 ఉంది కాబట్టి ప్లస్ చేస్తే మనకి 0 అయిపోద్ది. సో ఫస్ట్ 3 కాలమ్స్ సేమ్. 1 0 0 0 4 0 0 0 0. ఆ తర్వాత 0 6 0. దాని తర్వాత 6 కూడా మనం 0 చేయాలి. ఇప్పుడు C4 ఇంప్లైస్ దట్ ఏం చేయొచ్చు, ఫస్ట్ అయితే ఓ పని చేద్దాం. టు మేక్ అవర్ క్యాల్కులేషన్ ఈజియర్, C2 implies 1/4 into C2 and C4 implies 1/6 into C4. ఓకే, సో ఏమవుద్ది మనకి ఇది 1 0 0 0 1 0 0 0 0 0 1 0 అయిందా? ఇప్పుడు సేమ్ C4 implies C4 minus C2. ఓకే, సో ఇప్పుడు 1 0 0 0 1 0 0 0 0 0 0 0. సో ఇది మనకి ఎట్లాంటి ఫామ్లో ఉంది? I2 లెఫ్ట్ 0 కింద 0 కింద పక్కన 0. సో మనకి ఇది అనేది ఈ ఫామ్లో ఉంది మనకి. సో మనం 3 నార్మల్ ఫామ్స్ చూసాం. ఏంటవి? IR, దాని తర్వాత IR పక్కన 0, దాని తర్వాత థర్డ్ ఫామ్ ఏంటి? IR 0 0 0. సో ఈ 3 ఫామ్స్లో ఈ ఫామ్లో ఉంది రైజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ R ఈక్వల్ టు ర్యాంక్. సో దీన్ని బట్టి మన ర్యాంక్ సిన్స్ R ఈక్వల్ టు 2, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 2 అనమాట. అంతే, సింపుల్. నార్మల్గా వాడు మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఆ మ్యాట్రిక్స్తో మనం ఓన్లీ రో ఆపరేషన్, ఫస్ట్ అన్ని రో ఆపరేషన్స్ అప్లై చేసేసి ఈ కింద ఎలిమెంట్స్ అన్ని 0 చేస్తాము. దాని తర్వాత కాలమ్ ఆపరేషన్స్ వాడి పైన ఎలిమెంట్ 0 చేసేస్తాం. విల్ మేక్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ ట్రై టు కన్వర్ట్ దిస్ ఇంటూ దిస్ వన్ ఆఫ్ దిస్ 3 నార్మల్ ఫార్మ్స్. అండ్ ఈ 3 నార్మల్ ఫార్మ్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత R విల్ బి ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. అంతే. అండ్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో విల్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ PAQ ఫామ్, దట్ ఈస్ ద సెకండ్ కెనానికల్ ఫామ్తో ఎలా ర్యాంక్